ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రజల జీవితంపై ప్రభావం చూపే కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వస్తూ ఉండటం ప్రధాన మార్పుగా చెప్పాలి. పన్నుల లెక్కింపులో ఇకపై ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే గందరగోళం లేకుండా ట్యాక్స్ ఇయర్ అనే ఒకే విధానం ఉంటుంది. పాన్ కార్డ్ నిబంధనల్లో కూడా కఠినతరం తీసుకొస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలులు, వాహనాల కొనుగోలుల వంటి సందర్భాల్లో పాన్ తప్పనిసరి అవుతుంది. అలాగే హోటల్ బిల్లులు, బీమా పాలసీలకు కూడా పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. ఉద్యోగులకు మరో కీలక మార్పు, బేసిక్ శాలరీ కనీసం 50% ఉండేలా లేబర్ కోడ్ అమలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల పీఎఫ్ పెరుగుతుంది కానీ చేతికి వచ్చే జీతం తగ్గే ఛాన్స్ ఉంది. మరోవైపు రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ కఠినతరం అవుతున్నాయి. చివరి గంటల్లో రద్దు చేస్తే రీఫండ్ లేకపోవచ్చు. F&O టెండర్లకు పన్నులు పెరుగుతాయి. అలాగే గ్యాస్ ధరలు కూడా మళ్లీ సవరించే సూచనలు ఉన్నాయి. మొత్తంగా ఈ మార్పులు ప్రతి ఒక్కరి ఖర్చులు, ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపేలా ఉన్నాయి.